మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 39 సంప్రదించండి 9390501418. నమస్కారం మేడం, మీ పేరు? షమీం సుల్తానా. ఏం చేస్తుంటారు మేడం? మేము హౌస్ వైఫ్. మేడం, ప్రస్తుతం అంటే ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు. అంటే కూరగాయలు అంటే సీజన్ బట్టి మారిపోతాయి, ఇవి కాకుండా నిత్యావసర వస్తువులన్నీ, పెట్రోల్ కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది మేడం? పర్లే, కూరగాయలు బాగానే ఉన్నాయి, మా రేట్లు తక్కువనే ఉన్నాయి. పర్లే బాగానే ఇవి కాకుండా ఇంట్లో నిత్యావసర సరుకులు పెరిగి అంటే ఈ రేట్లు ఎక్కువ పెరిగి ఉన్నాయిలే అండి. ఇవి పర్లే, కూరగాయలు పర్లే బాగానే ఉన్నాయి రేట్లు. ఓకే, మరి అంతేకాకుండా ప్రస్తుతం ప్రభుత్వం ఎలా ఉంది మేడం? బాగానే ఉందండి. ఎలా పనిచేస్తుంది? పర్లే బాగానే చేస్తుందండి. ఎలా పనిచేస్తుంది మేడం? బాగానే పని చేస్తున్నాయండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. ఇంతకు ముందు ప్రభుత్వం ఎలా ఉంది మేడం? అవి అంటే మనకు ఇంత రాజకీయం తెలియదు కదండి హౌస్ వైఫ్కి. అది మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడైతే కనుక మనకి బాగానే ఉంది, ప్రజెంట్ బాగానే ఉంది. అది మరి అభివృద్ధి కానీ ఇవన్నీ అభివృద్ధి కనిపిస్తుందా మీకు ఏమైనా? మా ఇళ్ళలో అటువైపు చెత్త తీస్తామైనా అన్నీ బాగుంది, బాగానే ఉంది. ముందు వాళ్ళు కూడా బాగున్నారు, ఇప్పుడు కూడా పర్లేదండి, మా వైపు బాగానే ఉంది. నమస్తే అమ్మ, మీ పేరు? అల్ఫోన్స్ సార్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అమ్మ, ఎలా ఉంది ప్రస్తుతం ప్రభుత్వం ఎలా ఉందమ్మా? అమ్మో, దాన్ని విమర్శించామండి. అంటే మామూలుగా ఎలా ఉంది చెప్పండి. అంటే పెన్షన్లు కానీ ఇంకా విమర్శించామండి మేము అస్సలు. నమస్తే మేడం, మీ పేరు? లక్ష్మి. ఏం చేస్తుంటారు మేడం? హౌస్ వైఫ్. మేడం, అమ్మఒడి పడుతుందా? అదే తల్లికి వందనం పడుతుందా? పెద్ద పిల్లలు పెద్ద పిల్లలు. సరే మేడం, ప్రస్తుతం ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే బాగానే ఉందంటే ఎన్ని సంక్షేమ పథకాల అభివృద్ధి కనిపిస్తుంది? అభివృద్ధి ఉంది, సంక్షేమ పథకాలు ఉన్నాయి. అభివృద్ధి అంటే ఎలాంటి అభివృద్ధి కనిపిస్తుంది? ఇప్పుడు పనులు జరుగుతున్నాయి, పింఛన్లు ఇస్తున్నారు బాగా. పెన్షన్లు అంటే ఎప్పుడు ఇచ్చే అంటే తెల్లారేసరికి వచ్చేస్తున్నారు కదా, ఇబ్బంది లేకుండా. కొత్త వాళ్ళకి ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు. పెన్షన్ వదలలేదంటారు. వదిలేదు, రైతు భరోసా ఇస్తున్నారు. మరి ఇంతకు ముందు ప్రభుత్వం ఎలా ఉంది మేడం? ఇంకా ఉందండి, దానికంటే బెటర్. మనం ఎక్కువ మాట్లాడకూడదు. దానికంటే ఎందుకు బెటర్ అనుకుంటున్నారు? ఏదో ఒకటి ఉంటుంది కదా. డెవలప్మెంట్ ఏం లేదు పోయిన ప్రభుత్వం. ఇది బెటర్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అసలు ఎలా ఉంది? బాగుంది మాకైతే. అంటే మరి ఇప్పుడు అంటే మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అని చెప్పేసి అందుకే భయపడతారు. మరి పోయినసారి మాట్లాడాలంటే మా వాళ్ళు మాట్లాడితే కొంతమంది కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా మాట్లాడితే ఇప్పుడు కూడా కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఏం పెద్ద లేవు, ఎవరు పెద్ద మాట్లాడట్లేదు. అందుకే జనాలను ఇబ్బంది పెడతారు కదా ఎవరు మాట్లాడినా. అందువల్ల ఎవరు పెద్ద మాట్లాడారు. ఇప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టేస్తున్నారు. అంటే మామూలుగా ప్రశ్నిస్తేనే పెద్ద పెద్ద కేసులు పెట్టేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం కదా ప్రతిరోజు సోషల్ మీడియా. ఏం లేవు, మాకైతే ఏం అనిపించట్లేదు ఇక్కడ. బయట మనకు తెలియదు కానీ కాబట్టి అనిపిస్తుంది. అట్లా ఏం లేదు. పరిపాలన బాగుంటే ఎవరైనా ఒకటే, మాకు నచ్చేది ఏం లేదు. టీడీపీ అయిన లేదు, వైసీపీ అయిన లేదు, ఎవరైనా ఒకటే కదా. అంటే పోయినసారి ప్రభుత్వం కూడా ఈ పథకాలన్నీ ఇచ్చారు కదా మేడం. నాకైతే ఏం రాలేదు పోయినసారి. ఇప్పుడేమవుతుంది? ఇప్పుడు ఏం లేవు. మాకు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, మాకేముంటాయి పథకాలు. ఓకే మేడం, ఇప్పుడే కాకుండా అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రతిసారి ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది ప్రతిసారి. సరే మేడం.